హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. నేను మొన్న ఒకరోజు అలికిన కదా, ఇక్కడ చుక్కకూర, పాలకూర, గంగవాయల కూర, తోటకూర చెట్టుదే తీసి పోసిన కదా. చూడండి, ఈ చుక్కకూరనేమో మా ఇంట్లో గింజలు, ఈ పాలకూర గంగవాయల కూరనేమో మా ఇంటి పక్క ఆమె ఇచ్చింది. వాళ్ళ బిడ్డ షాప్ పెట్టింది, తీసేసిందంట. ఇచ్చింది పొయ్యమని ఇస్తే పోసిన, కానీ ఎక్స్పైర్డ్ అయినట్టున్నాయి. అవి సరిగ్గా మొలవలేదు. అవి 2-3 ఇయర్స్ అవుతుందట. ఏంటమ్మా మొలవలేదు కదా ఇవి అంటే, ఇవి 2-3 ఏళ్ళు అవుతుందమ్మా అని అన్నారు. మళ్ళీ పోయాలి, ఇంట్లో ఉన్నాయి పాలకూర గంగవాయల కూర గింజలు, మళ్ళీ పోస్తా. కానీ చుక్కకూర బాగా వచ్చింది. ఈ తోటకూర చూడండి, అప్పటిదప్పుడు చెట్టు నుండి తీసి పోసిన, ఇది కూడా బాగానే వచ్చింది. కానీ ఇవే రాలేదు. ఈ 3 ఏళ్ళే అటు ఇవి, అందుకనే రాలేదు. ఇప్పుడు నేను చుక్కకూర హార్వెస్టింగ్ చేస్తున్నా. ఇక్కడ ఎందుకో ఇలా అయిపోయింది. ఇక్కడ చూడండి, ఆకులు మాడిపోయినాయి. మొన్న ఎండలకు అనుకుంటా, ఎండలు బాగా కొట్టినాయి. నిన్న వర్షం పడ్డది, పొల్లు దంచింది వర్షం నిన్న. కానీ ఫ్రెష్గా వచ్చింది చుక్కకూర మాత్రం. పాలకూరనే కొంచెం తక్కువ, మళ్ళీ పొయ్యాలి నారు. ఈ ఆకుకూరలు అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చుక్కకూరని మనం పప్పులో వేసుకుంటాం, పచ్చడిలాగా చేస్తాం. అన్ని ఆకుకూరలు జ్యూస్ తాగొచ్చంట, కానీ ఈ చుక్కకూర జ్యూస్ తాగొద్దంట. అది హెల్త్కి మంచిది కాదట. చుక్కకూర మంచిదే, హెల్త్కి చాలా మంచిది. క్యాన్సర్ ఉన్న వాళ్ళకి మాత్రం చాలా మంచిది. కానీ జ్యూస్ లాగా మాత్రం చేసుకొని తాగొద్దంట. డాక్టర్ సత్యనారాయణ రాజు గారు చెప్పారు, విన్నా. నేను ఎప్పుడు చేసినా కూడా పచ్చడే ఎక్కువ చేస్తా. మా ఆయనకి చుక్కకూర పచ్చడి అంటే చాలా ఇష్టం. పచ్చడి చేయమంటారు. ఒక్కరోజు సరిపోతుంది. ఇలా సుంచేస్తే మళ్ళీ పెరుగుతుంది. ఒక 10 రోజుల్లో మళ్ళీ పెరుగుతుంది. వారానికి ఒక ఆకుకూర మనం తినవచ్చు. ఇలా ఆకుకూరలు అలుక్కుంటే దీనికి పెద్దగా పని ఏముండదు, ఫర్టిలైజర్స్ అవసరం లేదు. మంచి విత్తనాలు అయితే సరిపోతుంది. వాటి టైంకి వాటర్ అందిస్తూ ఉంటే సరిపోతుంది. నేను దీనికి ఏమి వేయలేదు, కానీ మంచిగా పెరిగింది. మొన్న మా పైపు ఊసిపోయింది, అట్లా కొంచెం లేట్ అయింది వాటర్ కట్టడానికి. ఆ ఎండలకి ఇలా మాడిపోయింది. చూడండి, ఒక్క గింజ పెద్దగా అవుతుంది చెట్టు. ఇక్కడ చూడండి, ఇది ఒక గింజ కదా, పెద్దగా అయింది. మీరు చిన్న చిన్న కుండీలలో అయినా పోసుకోండి, ప్లేస్ లేకపోతే. చాలా మంచి ఆకుకూరలు. గడ్డి అయితే ఫస్టే మొలుస్తుంది. చాలా బాగా వచ్చింది. ఈ కొద్దిపాటి చిన్న దాంట్లోనే, కానీ ఇది ఎందుకు ఇలా అయినాయో ఏమో. నేనైతే ఎండలకి అనుకుంటున్నా, వాటర్ అందలేదు ఒక 2 రోజులు. చూడండి, డబ్బా అంతా వెళ్ళింది. ఇది ఉడకబెడితే ఎంత కాదు.
ఇంత అవుతుంది ఉడకబెడితే. నీరు శాతం ఎక్కువ ఉంటుంది ఇందులో. ఇదండి ఇవాళ చుక్కకూర వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. ఇది మొత్తం మంచిగా కడగాలి. నిన్న వర్షం కొట్టేసరికి మట్టి అంతా పడ్డది. ఓకేనా, బాయ్. మనం ఏ ఆకుకూర అయినా కూడా ఇలా కడిగిన తర్వాతనే కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత కడిగితే అందులో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అంత బలమంతా పోతాయి.